దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు కేసుల్లో ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్లలో జంట పేలుళ్లకు సంబంధించి కూడా 18 మంది మృతి చెందగా 131 మందికి సంబంధించి కూడా తీవ్ర గాయాలైన సంగతి తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు నిర్వహించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అప్పట్లో 2016కు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీరి 5గురిని ఉరిశిక్ష విధించు తర్వాత జరిమానాతో పాటు ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది. వాటిని సవాల్ చేస్తూ కూడా నిందితులందరూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూడా 2016 నుంచి కూడా ఇప్పటివరకు కూడా వాదోపవాదాలు జరగడం జరిగింది. వాదనలు పూర్తిగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు పూర్తి చేయడంతో కూడా ఆ తీర్పును ఈరోజు వెల్లడిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా తీర్పుకు సంబంధించి కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే బాధితులకు సంబంధించి కూడా ఈ తీర్పుపై కూడా ఒక సర్వత్ర ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. 2013లో జరిగిన ఈ జంటనగర్ కేసుకు సంబంధించి మొదటగా సరూనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్న అప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా ఎన్ఐకి బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో భాగంగానే 2016 వరకు 2013 నుంచి 16 వరకు కూడా నిందితులు వివిధ ప్రాంతాల్లో కూడా నిందితులు పరారులో ఉన్నట్లు అయితే వారిని పట్టుకొని తర్వాత వారిలో విచారణలో భాగంగా కొన్ని కీలక అంశాలను అయితే చేరుకోవడం జరిగింది. మొత్తం దీంట్లో 157కు పైగా సాక్షులను విచారించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఎన్ఐఏ ప్రత్యేకంగా 3 ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేసి తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. వాటి వివరాల ఆధారంగానే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 5గురికి సంబంధించి కూడా దీంట్లో అరెస్ట్ చేసిన 5గురికి కూడా దోషులుగా చేరుస్తూ దోషులుగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అయితే తేల్చడం జరిగింది. అప్పుడు చేసిన ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ఆ తీర్పును ఈరోజు అయితే వెల్లడించింది. ఇప్పటికే ఇటు ఈ కేసుకు సంబంధించి కూడా ఎన్ఐఏ కానీ తర్వాత ఇటు పోలీసులకు సంబంధించి కూడా ఒక సర్వత్ర ఉత్కంఠ అయితే ఎప్పుడైతే రేపునవచ్చు. దీంట్లో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ బక్తాల్ సంబంధించి ఇంకా పరారులో ఉన్నారు. అతను ప్రస్తుతం పాకిస్తాన్లో తలదార్చుకున్నట్లయితే ఎన్ఐఏ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించి కూడా అప్పటి నుంచి కూడా పరారులో ఉండడంతో కూడా అతనికి రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేసి ప్రస్తుతం అయితే జారీ చేయడం జరిగింది. అతను ఇంకా పాకిస్తాన్లో ఉండడంతో కూడా అతన్ని పట్టుకోలేక ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అధికారులు అయితే పట్టుకోలేని చెప్పవచ్చు. కానీ ఈ 5గురికి సంబంధించి కూడా మరి ఎలాంటి తీర్పు వస్తుంది అంటే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన తీర్పును సమర్థించుతూ తర్వాత మరి ప్రత్యేకంగా ఇంకా ఏదైనా అదనపుగా సంబంధించి కూడా వేరైనా విధిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పవచ్చు. ఈ రోజు బాధితులకు సంబంధించి కూడా ఎక్కడైతే పేలుడు జరగడం జరిగిందో దిల్సుఖ్నగర్లోని 107 బస్ స్టాప్ దగ్గర తర్వాత కోనార్క్ సమీపంలో ఉన్న A1 మిర్చి సెంటర్ దగ్గర జరిగిన బాంబు దగ్గర బాధితులకు సంబంధించి కూడా అక్కడ చనిపోయిన వారు 18 మంది చనిపోయిన వారు కూడా ఈ రోజు తీర్పు వచ్చిన తర్వాత కూడా వారు నివాళులైతే అర్పించనున్నారు. దీనికి సంబంధించి బాధితులు మరి ఈ తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారో లేదనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.